హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో ఈ 2.1 యాంప్లిఫైర్ ఇంతకుముందు కూడా మనం చేస్తున్నాము. ఇప్పుడు ఇంకో రకంగా తయారు చేస్తున్నాం దీన్ని. ఇక్కడ మనం 24 volts 4 amps పవర్ సప్లై, ఇది 2.1 బోర్డు, ఇది SMPS. దీనికి ఏం చేసామంటే మనం ఇక్కడ దీనిలో ఒక బ్లూటూత్ బోర్డు కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ బ్లూటూత్ బోర్డుకి మనకు 5 volt కావాల్సి వస్తుంది. దానికి ఒక 5 volt అడాప్టరు, ఇన్పుట్ అవుట్పుట్ వైర్స్ కనెక్ట్ చేసి రెడీ చేసుకున్నాము. దీనిలో ఇక్కడ మనకు కంట్రోల్స్ వచ్చి, ఇది మెయిన్ వాల్యూమ్ కంట్రోల్, అంటే ఇది తిప్పినప్పుడు పూర్తిగా వాల్యూమ్ వస్తుంది. ఇది ఓన్లీ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ వస్తుంది. బేసు ట్రేబుల్, ఈ బేసు ట్రేబుల్ కూడా మనం కంట్రోల్కి ఏం చేసామంటే ఇక్కడ ఒక బేస్ ట్రేబుల్ బోర్డు, అంటే సల్కాన్ ఇది ఒక కంపెనీ, ఇది చాలా ఓల్డ్ కంపెనీ, దాదాపు 50 yearsగా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఆడియో బోర్డ్స్. ఇది యాక్చువల్గా ఢిల్లీ మ్యానుఫ్యాక్చరింగ్, అయితే క్వాలిటీ బాగుంటుంది. మేము అప్పట్లో టేప్ రికార్డులు తయారు చేసినప్పుడు ఇటువంటి బోర్డులు వాడి ఉన్నాం కొన్ని. దీనిలో మనకు బేస్ ట్రేబుల్ కంట్రోల్ దీన్ని వాడతాం మనము. ఇది కనెక్ట్ చేయడం వలన మనము ఫర్దర్గా మనకు బేస్ ట్రేబుల్ ఇంక్రీజ్ చేసుకోవడం డిక్రీజ్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. యాక్చువల్గా 2.1 బోర్డులో మనకు ఆ కంట్రోల్స్ ఏవి ఉండవు, దానికోసం ఇది ప్రొవైడ్ చేసాము. ఇక్కడ బ్యాక్ సైడ్ ఏమంటే మనకు స్పీకర్స్ లెఫ్ట్ రైట్, ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైట్, ఇది సబ్ ఓఫర్కి కనెక్ట్ చేద్దాము. ఇక్కడ ఆక్సిలరీ కనెక్షను, ఇది మెయిన్ డైరెక్ట్గా 2.1 బోర్డుకి కనెక్ట్ చేసుకునేటట్టు లోపల మనము డిజైన్ చేసుకున్నాము. దీనిలో ఇంకా ఈ బేస్ ట్రేబుల్ ఇవన్నీ బిగించాల్సింది. ఇక్కడ ఆల్రెడీ ఒకటి బిగించి పెట్టాను, ఇంక వర్క్ జరుగుతోంది, ఇది వర్క్ అయిపోయింది కూడా ఆల్మోస్ట్. దీనిలో మనకు ఈ బేస్ ట్రేబుల్ బోర్డు ఇక్కడ కనెక్ట్ చేసేసి ఇన్పుట్ అవుట్ ఇక్కడ పెట్టాము. దీనిలో పవర్ సప్లై అవన్నీ ఇచ్చేసాము. స్పీకర్ కనెక్షన్స్ కూడా కనెక్షన్ ఇచ్చేస్తున్నాము. దీనిలో ఇక్కడ బేస్ ట్రేబుల్ బోర్డు కూడా కనెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ బేస్ ట్రేబుల్ ఇక్కడ పెట్టాం. ఇది మెయిన్ వాల్యూమ్ కంట్రోల్. ఇది తిప్పినప్పుడు ఏమవుతుందంటే మనకు టోటల్ వాల్యూమ్, అంటే ఫ్రంట్ లెఫ్ట్ రైట్ సబ్ ఊఫరు మొత్తము ఇంక్రీజ్ అవుతుంది డిక్రీజ్ అవుతుంది. ఇది సబ్ ఊఫరు, ఇక్కడ బ్యాలెన్స్ అని ఉంది కానీ మనం ఇక్కడ సబ్ ఊఫర్ కంట్రోల్ ఇక్కడ మనకు వస్తుంది. ఇది పవర్ ఆన్ ఆఫ్. ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి మాత్రము సౌండ్ కంట్రోల్ చేస్తుంది. ఇంకా దీనికి లేబుల్స్ వేస్తాం మనము. ఇది బ్లూటూత్ బోర్డు, మామూలుగా ఇంతకుముందు వాడుతున్నది. దీనిలో మనకు ఏం చేసామంటే ఒక 12 volt అడాప్టర్, ఒక 5 volt అడాప్టర్ రెండు పెట్టాము. కారణం ఏమంటే ఈ 12 volt వచ్చి ఈ బేస్ ట్రేబుల్ బోర్డుకి కావాల్సిన వోల్టేజ్ ఇస్తుంది. ఈ 5 volt వచ్చి మనకు ఈ బ్లూటూత్ బోర్డుకి ఈ 5 volt బిగించాము. దీని నుంచి ప్యారలల్గా అవుట్పుట్లు తీసుకొని ఇక్కడ మనం కనెక్ట్ చేసాము. దీనిలో ప్రత్యేకంగా ఏం చేస్తున్నామంటే ఒకరు మనకు ఈ టేప్ రికార్డ్ అడిగారు. దీనిలో ఈ టేప్ రికార్డర్ ఆల్రెడీ మనకి ఈ మెకానిజం, యాక్చువల్గా ఇది ఒకప్పటిది ఆటో రివర్స్ మెకానిజం అంటాము. ఇది టేప్ రికార్డరు, అప్పట్లో మనకు కార్లలో వచ్చేది ఈ మెకానిజము. మళ్ళా కూడా అహూజా కంపెనీ వాళ్ళది ఇది. యాక్చువల్గా దానిలో కూడా కొన్ని యాంప్లిఫైర్స్లో అప్పుడు ఇది బిగించి వచ్చాయి. అప్పుడంటే ఇది దాదాపు ఒక 50 years ఆ ప్రాంతంలో ఇది టేప్ రికార్డర్, ఆ యుగంలో ఇవన్నీ. దీనిలో ఇక్కడ ఒక హెడ్ ప్రీ యాంప్లిఫైర్ వాళ్ళు ఇచ్చేది మోనో వస్తుంది. యాక్చువల్గా దీనిలో మనము స్టీరియో కనెక్ట్ చేసి దీన్ని ఆల్టర్ చేసి ఈ ప్రీ యాంప్లిఫైర్ ఒకటి బిగించాము. ఇది హెడ్ మ్యాచింగ్ ప్రీ యాంప్లిఫైర్ అంటారు. ఇది కూడా అప్పటివి ఇవి, ఇప్పటివి కావు, ఇప్పుడు ఇవి దొరకవు. దీనిలో స్టీరియో హెడ్ ఉంటుంది, ఆటో రివర్స్ కాబట్టి 4 tracks ఉంటుంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు కూడా ఆటోమేటిక్గా మారుతుంది. దీనికి ఏం చేసామంటే ఈ డోర్ మీదనే 3 స్క్రూలు బిగించుకొని ఇక్కడే సెట్ చేసుకున్నాం, దీని మీద సెట్ చేసేటట్టు. దీనికి కావలసిన పవర్ సప్లై 12 volt, ఈ బోర్డుకు కావాల్సిన వోల్టేజ్ 12 volt, మోటార్కి కావాల్సిన వోల్టేజ్ కూడా ఈ యాంప్లిఫైర్ నుంచి ఈ 12 volt అడాప్టర్ నుంచి తీసుకుంటాము. దీనిలో ఇక్కడ మనకు దీనిలో అవుట్పుట్ వచ్చి ఒక పక్క హెడ్కి ఇచ్చాము, ఇంకొక పక్కన దీనిలో అవుట్పుట్ హెడ్ మ్యాచింగ్ ప్రీ యాంప్లిఫైర్ నుంచి అవుట్పుట్ వస్తుంది. దాన్ని తెచ్చి ఇక్కడ ఆక్సిలరీలో ఇచ్చేసామంటే ఇది ప్లే చేసినప్పుడు దానిలో మనకు సౌండ్ వినబడుతుంది. ఇది ఫర్దర్గా మనకు బిగించాక మీకు ఒకసారి టెస్ట్ చేసి చూపిస్తాను. దీనిలో మామూలుగా ఇప్పుడు ఆక్సిలరీ కనెక్షన్లో ఈ టేప్ రికార్డ్ కనెక్ట్ చేశాను కాబట్టి ఆక్సిలరీ సెలెక్ట్ చేశాను.
कोई कैसा ऐसा कहूँ या वैसा चलता है फिर क्यों ऐसा कहूँ या वैसा कोई कैसा ऐसा कहूँ या वैसा चलता है फिर क्यों वैसा और किसको पड़ी है क्या ऐसा ऐसा कहूँ या वैसा चलता फिर क्यों वैसा और किसको पड़ी है क्या ఇది లెఫ్ట్ రైట్ వాల్యూము, ఇది మెయిన్ వాల్యూము. దీనిలో సబ్ ఊఫర్ వాల్యూమ్ అన్ని మార్కింగ్ కూడా చేసాము. ఇప్పుడు దీనిలో మెయిన్ వాల్యూమ్ పెడితేనే అన్ని పని చేస్తుంది, అంటే లెఫ్ట్ రైట్ సబ్ ఊఫర్ అన్ని. ఇప్పుడు లెఫ్ట్ రైట్ వద్దంటే తగ్గించుకోవచ్చు, సబ్ ఊఫర్ వద్దంటే తగ్గించుకోవచ్చు, ఓన్లీ లెఫ్ట్ రైట్ సౌండ్. సో లెఫ్ట్ రైట్ పెట్టినప్పుడు మీకు ఆ బేస్ ట్రబుల్ అంత ఇది ఎఫెక్ట్ ఉండదు. ఇది ఆటో రివర్స్ మెకానిజం. యాక్చువల్గా ఇది అప్పట్లో మనము ఎక్కువగా ఇవి వాడేవాళ్ళం కాబట్టి అది ఒకటి ఉండింది, కొత్తది వాడకుండా అట్లే పెట్టిన దానివల్ల ఇప్పుడు మళ్ళీ దాన్ని యాక్చువల్గా ఒకరు అడిగారు కాబట్టి వాళ్ళకి కనెక్ట్ చేసి పెట్టాము. ఇప్పుడు కూడా ఎవరికన్నా కావాలంటే, కాకపోతే ఇటువంటి మెకానిజం అయితే లేదు, ఒకటే ఒకటి ఉండింది, అది బిగించాము ఒకరికి కావాలన్నప్పుడు. ఇంకెవరికైనా కావాలంటే ఇటువంటి మెకానిజంలో మనం ఏం చేస్తామంటే ఈ ప్లేస్లో ఫిక్స్ చేసేసి, అంటే ఇవి మా దగ్గర రిమూవ్ చేసినవి కొన్ని ఉంటాయి మంచివే, సో దీన్ని ఇక్కడ ఫిక్స్ చేసేసి టాప్ మీద దీనికి హెడ్ మ్యాచింగ్ ప్రీ యాంప్లిఫైర్ వేసి టేప్ రికార్డులు కావాలన్నా తయారు చేయిస్తాము. ఇది మీకు ఎక్కడ దొరకదు టేప్ రికార్డులు కావాలంటే. ఇప్పుడు ఇది 2.1 యాంప్లిఫైరు కాబట్టి ఎఫెక్ట్ బాగుంటుంది. నెక్స్ట్ దాన్ని మనము మామూలుగా కూడా అన్నిటికీ వాడుకోవచ్చు, అంటే ఆక్సిలరీ కనెక్షను, ఎఫ్ఎం, ఇప్పుడు ఎఫ్ఎం పెట్టాను. సో ఎఫ్ఎంగా అన్నిటిగా కూడా వాడుకోవచ్చు ఇది. నెక్స్ట్ మెమరీ కార్డు, పెన్ డ్రైవ్ సిస్టమ్ అన్నీ వస్తుంది దీనిలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Beep.